హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ముందుగా వ్యూవర్స్ అందరికీ అడ్వాన్స్ దీపావళి పండుగ శుభాకాంక్షలు మీకు తెలియజేసుకుంటూ, ఈరోజు నరక చతుర్దశి, నరకాసురుని వధించిన రోజు. అలాగే రేపు అమావాస్య. అలాగే అమ్మవారిని లక్ష్మీదేవిగా మనం లక్ష్మీదేవి స్వరూపంగా ప్రతి ఇళ్లలో దీపాలను పెట్టి అంగరంగ వైభవంగా ఇంటిల్లిపది అందరూ సుఖశాంతులతో పాటు ఆనందంగా వైభవంగా జరుపుకునే పండుగలో ఎంతో విశిష్టత కలిగి ఉన్నటువంటి పండుగ ఇది. కాకపోతే ప్రతి ఒక్కరూ జాగ్రత్త వహించాల్సిన విషయం ఏమిటంటే, మీ అందరికీ తెలుసు, అలాగే మా ఇళ్ళలో మీ ఇళ్ళలో చిన్న పిల్లలు ఉంటారు కాబట్టి స్పెషల్ ఈ పండగకి క్రాకర్స్ కాలుస్తూ ఉంటాం కాబట్టి చిన్నపిల్లలకి ఈ ధ్వనికి సంబంధించిన పెద్ద పెద్ద ధ్వని చేసే కానీ ఫైర్ అయ్యేటివి అలాంటి క్రాకర్స్ వాళ్ళకి ఇవ్వకపోవడము, చిన్న చిన్నవి వారితో నేర్పించడం, ఎలా కాల్చాలో నేర్పించడం చేయాలి. అలాగే కొన్ని సేఫ్టీ మెజర్మెంట్స్ అయితే తప్పకుండా పాటించాలి. మనం కాలుస్తున్నప్పుడు కొంచెం అది ఓపెన్ ప్లేస్లో కాల్చడం మంచిది. అలాగే మన చుట్టుపక్కల్లో ఇసుక కానీ, అలాగే మనం వాటర్ స్టోరేజ్ చేసుకొని ఒక బకెట్లో వాటర్ స్టోరేజ్ చేసుకొని పెట్టుకోవడము. ఇవి కాకుండా కాటన్ దుస్తులు వేసుకోవడము. అలాగే ఈ సిల్క్ లాంటివి కాకుండా మనం ఫెస్టివల్ అనగానే మంచి గ్రాండ్ లుక్ వచ్చేటట్టు మనం డ్రెస్ స్టైల్స్ ఉంటాయి కాబట్టి కాటన్ వస్త్రాలు ధరించుకోవడం మంచిది. ఈ పండగ స్పెషలీ మనకు క్రాకర్స్ కాల్చుకోవడము, బాణాసంచ పేల్చుకోవడము, బాణాసంచని అంటివ్వడము ఇలా చేస్తుంటాం. వాతావరణంలో ఉన్నటువంటి కొన్ని రకాల వైరస్, అలాగే క్రిమి కీటకాలు చనిపోతూ ఉంటాయి. అంతేగాని అలాగే విచ్చలవిడిగా మనం క్రాకర్స్ కాలుస్తే వాతావరణ పొల్యూషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ శబ్ద తరంగాలు అలాగే వాతావరణంలో ఈ పొల్యూషన్ క్రియేట్ చేస్తాయి కాబట్టి తగినంత బాణాసంచాన్ని మనం కాల్చుకోవడము. అలాగే చిన్నపిల్లలు ఉన్నటువంటి తల్లిదండ్రులు ఖచ్చితంగా జాగ్రత్త అయితే వహించడం మంచిది. వారు కాల్చేటప్పుడు మన పేరెంట్స్ యొక్క పర్యవేక్షణలో కాల్చడం మంచిది. కాబట్టి ఈ చిన్న చిన్న పాయింట్స్ మనం మిస్టేక్తో మన ఆనందంలో మనం ఉంటాం, పిల్లల ఆనందంలో పిల్లలు ఉంటారు కాబట్టి చిన్న చిన్న మిస్టేక్ వల్ల ఫైర్ అయ్యే అవకాశం ఉంటుంది, బాడీ ఇంజూరీ అయ్యే అవకాశం ఉంటుంది, బర్నింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. నా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ చిన్న చిన్న మిస్టేక్ని రెక్టిఫై చేస్తారని నేను ఆశిస్తున్నాను. అలాగే మీరందరూ సుఖశాంతులతో పాటు ఈ హిందూ సనాతన ధర్మం ఇచ్చినటువంటి ప్రతి పండగల్లో ఏదో విశిష్టత అయితే కలిగి ఉంటుంది కాబట్టి అందరూ హ్యాపీగా ఫ్యామిలీతోటి అందరూ సమృద్ధిగా పిండి వంటలు చేసుకొని ఆనందంగా గడపాలని మనసారా కోరుకుంటూ, అలాగే శ్రీ లక్ష్మీ నారాయణుని యొక్క ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ప్రసరించాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ, మరొకసారి అడ్వాన్స్ హ్యాపీ దీపావళి. స్టే సేఫ్, స్టే హ్యాపీ, ఎంజాయ్ ద ఫెస్టివల్. గుడ్ లక్ ఫ్రెండ్స్. నమస్తే, బాయ్.